ఈరోజు దేవుని యొక్క వాక్య వెలుగులో మనందరి విశ్వాస ఫలమైనటువంటి ఒక అంశాన్ని ఈరోజు మీ ముందు తీసుకొస్తాను. క్రైస్తవ జీవితంలో మన యొక్క విశ్వాసం ఏంటి? క్రైస్తవ జీవితానికి మనకున్న గురి ఏంటి? క్రైస్తవ జీవితానికి ఉన్న గమ్యం ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే, క్రైస్తవ జీవితానికి గురి గమ్యం ఒక్కటే, అది మనం పరలోకం చేరటం. దేవునికి మహిమ కలుగునుగాక. మనం బ్రతికుండగా యేసు ప్రభు వస్తే యేసు ప్రభుతో పాటు కొనిపోబట్టం. ఒకవేళ మరణించిన తర్వాత వస్తే క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారనే పిలుపునకు లోబడి ఆ మొదట లేపబడి యేసుతో ఉండాలి. ఒకవేళ చనిపోయిన తరువాత వచ్చినా బ్రతికున్నప్పుడు వచ్చినా అంతిమంగా యేసు పిల్లల యొక్క విశ్వాసము, యేసు ప్రభు యొక్క శిష్యుల యొక్క గురి గమ్యం ఏంటి తెలుసా? ఆ పరలోక రాజ్యమును మనం చేరుకోవాలి. అదే మన గమ్యం. అవునండి. ఈరోజు అంతకు మించిన గమ్యం ఏదైనా ఉందంటే అది భక్తి కాదు. అంతకు మించిన ఆశ ఏదైనా ఉంటే అది మన విశ్వాసం యొక్క ఫలితం కాదు. క్రైస్తవ విశ్వాసుల యొక్క ఫలితం, క్రైస్తవ విశ్వాసులకు గురేంటో తెలుసా? మనం యేసు ఉన్న చోటికి మనం చేరుకోవాలి. యేసు రూపంలోనికి మనం మార్చబడాలి. పరలోక రాజ్యంలో మన స్థానాన్ని సంపాదించుకోవాలి. అదే యేసు ప్రభు పిల్లల యొక్క గురి గమ్యం కావాలి. అందుకే ఈరోజు ఎవరు రాకడలో ఎత్తబడతారు లేదా ఎవరు క్రీస్తు రాజ్యములో ప్రవేశిస్తారు అనేది కొన్ని మాటలు ప్రభు యొక్క వాక్య వెలుగులో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పరలోకం అంటే అందరికీ ఆశే. పరలోకం అంటే అందరికీ ఇష్టమే. నేను కూడా పునరుద్ధరణ వాళ్ళని కోరుకునే వాళ్ళమే. కానీ పరలోకం ఆశ ఉంది కాదని వెళ్ళిపోయేటటువంటి ప్రదేశం కాదది. ఒక భక్తుడు చెప్పిన మాట నేను చాలా పర్యాలు చెప్తూ ఉంటాను. హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్. పరలోకం అనేది సిద్ధపడిన వ్యక్తుల కొరకు సిద్ధపరచబడిన ప్రదేశం పరలోకం. అందరి కోసం అది దేవుడు ఉద్దేశించిన, అందరూ అందులో ప్రవేశించలేని కారణం ఏంటంటే చాలామంది ప్రభు చేత సిద్ధపరిచిన ఆ ప్రదేశంలోకి వెళ్ళటానికి భూమి మీద బ్రతుకుతున్న మన జీవితంలో తగిన సిద్ధపాటు మనకు లేదు. పరలోకం అద్భుతమైనది. పరలోకం చేరాలన్న ఆశ చాలా శ్రేష్టమైనది. దేవుడు మన కొరకే పరలోకాన్ని సృజించాడు. మన కొరకు స్థలము సిద్ధపరచడానికి మనకంటే ముందుగా ఆయన అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళాలని కోరిక మాత్రమే మన పరలోకం తీసుకెళ్ళదు. కానీ పరలోకానికి వెళ్ళాలని కోరికతో పాటు తగిన సిద్ధపాటు, ప్రభువు నిర్దేశించిన జీవన విధానాలు మనం కలిగినట్లయితే వారు మాత్రమే మనం ఆశించిన, దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మీ అందరికీ ఈ ప్రసంగం లోపలికి వెళ్ళే ముందు ఒక మాట అడుగుతాను. ఎంతమందికి పరలోకం అంటే ఏంటో తెలుసు? సరే, అంత పెద్ద ప్రశ్న వద్దు. కానీ ఎంతమందికి పరలోకం వెళ్ళాలంది? అయితే ముందు చచ్చిపోవాలి. ఇప్పుడు చేతులు పైకి ఎత్తరు కదా. గోధుమ గింజ భూమిలో చనిపోతే తప్ప అది మొలక ఎత్తదు అన్నాడు. నేను మిమ్మల్ని భయపెట్టాక ఈ మాట చెప్పలేదు, కంగారు పడకండి. మీరు దీర్ఘాయుషు గలవారుగా 100 ఏళ్ళు బతకాలని ప్రార్థన చేస్తాం. ఓకే. ఇక్కడ పరలోకం ఎందుకు ఎవరు వెళతారు, లేకపోతే పరలోకం అంటే ఏంటి అని ఆ మాట అడిగే ఉంది. ఎందుకు అడిగానంటే, ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉందంటే అందరూ చేతులు పైకెత్తారు కదా. మనకి తెలియని ప్రదేశానికి వెళ్ళటానికి ఎవరైనా ఇష్టపడతారా? మనకు తెలియని ప్రదేశానికి ఒకళ్ళు ఇష్టపడుతున్నామంటే అక్కడ ఏముందో మనకు తెలిసిన అర్థం. అంతే కదండి. అక్కడ ఏముందో మనకి తెలుసు అని అర్థం. సో పరలోకం వెళ్ళాలి అనుకుంటున్నామంటే అక్కడ ఏముందో తెలుసనే కదా అర్థం. అనుకు ఇప్పుడు పరలోకం అంటే ఏంటి చెప్పండి? పరలోకం అంటే ఏంటి అంటే మాకేం తెలుసండి? పోయిన పాస్టర్ గారు చెప్పారు, మీ నాన్నగారు చెప్పారు, మీ తాతగారు చెప్పారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీ అబ్బాయి చెప్తాడు, ఇంక మీ మనవడు చెప్తాడు, మీ మనవరాలు చెప్తారు అనుకుంటారా? తరతరాలు ఎవరు చెప్పినా ఇదే బోధ చెప్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ అనేది ఏంటంటే, పరలోకం వెళ్ళాలని ఆశ ఉన్న మనకి ఎవరు వెళతారు అనే దానికన్నా కూడా అక్కడ ఏముంది, ఎందుకంత కాంక్షిస్తున్నాం పరలోకాన్ని గురించి అనే ఆలోచన మనలోనికి రావాలి. పరలోకాన్ని గురించి చాలామందికి చాలా ఆలోచనలు ఉన్నాయండి. మతాల పేరు, కులాల పేర్లు నేను ఇక్కడ చెప్పను. కానీ కొంతమంది నమ్మేది ఏంటంటే, ఎక్కడ సుఖం ఉంటుందో, ఎక్కడ ఆహ్లాదకరమైన జీవన విధానం ఉంటుందో అదే పరలోకం అన్నారు. ఆ మతం ఏదో మనకు అక్కర్లా. కానీ ఒకళ్ళ యొక్క అభిప్రాయం అది. ఒకళ్ళు ఏమంటే తెలుసా, ఎవరు మంచి కార్యాలు చేస్తారో ఆ మంచి కార్యాలు చేసే వారిని పరలోకం తీసుకెళ్తుందని మరొకరి విశ్వాసం. కానీ ఇక్కడ ఒక మంచి కార్యాలు చేసిన వాడో
ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉన్నాయే పరలోకం అనుకుంటే వారి శక్తి సామర్థ్యాల మీద ఆధారపడిన వారిగా ఉంటారు. కానీ దేవుని వాక్య వెలుగులో పరలోకము అంటే బైబిల్ ప్రకారం, దేవుని వాక్య ప్రకారం మీకు చెప్పే మాట ఏంటి తెలుసా? దేవుడు నివసించు ప్రదేశమే పరలోకం. పరలోకం అంటే ఏంటి? చాలామందికి అర్థం కాని జటిల పదార్థంగా అనిపిస్తుంది. పరలోకం అంటే ఏంటి తెలుసా? దేవుని యొక్క నివాస స్థలం, ఆయన సింహాసనాసీనుడై పరిపాలిస్తున్నటువంటి ప్రదేశం, మానవుని కొరకు దేవుడు సిద్ధపరిచిన నిత్య జీవం పొందుకునేటటువంటి ప్రదేశం. అది శాంతి సమాధానాలు నిరంతరము కలిగి, నిరంతర సంతోషము కలిగి, నిరంతరము భక్తులు స్తోత్రగానాలతో దేవుని కొరకు క్రొత్త కీర్తనలు పాడేటటువంటి ప్రదేశమే ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన పరలోకము. ఇలాంటి శ్రేష్టమైన చోటికి తెలిసినటువంటి ఈ ప్రాంతానికి వెళ్ళు ఏదో ఒక్కటి యాక్సెస్ చేయటం కాదు, అన్నిటికీ అందులో ప్రవేశించిన వారికి దేవుడు యాక్సెస్ దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి శ్రేష్టమైన దేవుడు ఉండే చోటు, ఆయన పరిపాలించే చోటు, ఆయన ఆరాధించే చోటు, నిరంతరం నిత్య జీవంతో నివసించే ఆ ప్రదేశంలో ఎవరు ఉంటారు? అదే కదా ప్రశ్న, అదే కదా మన ఆశ. మనం కోరుకొని నేర్చుకోవాలనుకుంటుంటే ఎవరు ఉంటారో తెలుసా? మొట్టమొదటిగా 7 విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా మీకు తెలిసినవి అవి ఉండొచ్చు, కానీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే మొట్టమొదటిగా వారు మారు మనస్సు పొందిన వారిగా ఉండాలి. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 3:3 రాయబడిన మాట ఏంటి తెలుసు? అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప వారు దేవుని రాజ్యములో ప్రవేశించరని నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్యములో ప్రభు ఉండే చోట, పరిశుద్ధమైన ప్రదేశంలో, నిరంతరం ఆరాధన జరిగే ఆ శ్రేష్టమైన దేశంలో ప్రదేశంలో నీవు ప్రవేశించాలంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాట. ఇది ఎవరో నాకు లాంటి పాస్టర్ గారో ఎవరో అపోస్తులు చెప్పిన మాట కాదు. యేసు ప్రభువే స్వయంగా చెప్పిన మాట ఏంటి తెలుసా? మారు మనస్సు మీరు పొందాలి. మీరు రైల్వే స్టేషన్లోనో పెద్ద పెద్ద బుక్ షాపులోకి వెళ్తే చాలా పుస్తకాలు ఉంటాయి. ఎవరో ఒకళ్ళు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు ఉంటాయి. అందులో పైకి ఎదగాలంటే 7 మెట్లు, కిందకి దిగాలంటే 6 మెట్లు, పరలోకం వెళ్ళాలంటే 24 మెట్లు, చాలా పుస్తకాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరు రాసినవి? మన మనుషులు రాసినటువంటివి. కానీ బైబిల్లో యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, పరలోక రాజ్యం వెళ్ళాలంటే, నువ్వు దేవుడుండే ప్రదేశం, నేనున్న చోట నువ్వు ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? నువ్వు ముందు మారు మనసు నీవు పొందాలి. మారు మనసు లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యము. అది యేసు ప్రభువే చెప్తున్నాడు. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీవు మారు మనసు నీవు పొందాలి. మారు మనసు అంటే ఏంటి తెలుసా? టర్నింగ్ అవే ఫ్రమ్ సిన్, టర్నింగ్ టువర్డ్స్ గాడ్. మారు మనసు అంటే అర్థం ఏంటి తెలుసా? పాపము నుంచి వెనుదిరగటము. అక్కడతో ఆగిపోకూడదు. చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే ఇది పాపమే, పాపం వద్దంటారు, కానీ దేవుని దగ్గరికి మాత్రం రారు. దానివల్ల మనం పరిశుద్ధులుగా చేయబడం, దేవుని పిల్లలుగా మనం చేయబడం. మారు మనసు పొందటం అంటే అర్థం ఏంటంటే పాపము నుంచి మనం వేరవ్వటం, పాపమును విసర్జించడం, అక్కడ తాగిపోవటం కాదు. కానీ మారు మనస్సు అనగా పాపమును విసర్జించిన మనము దేవుని వైపుకు మనం మళ్ళుకోవటం, అది మారు మనస్సు అని దాని యొక్క భావం. ఈరోజు చాలామంది పాపాన్ని ద్వేషించటమే మారు మనసు అనుకుంటున్నారు. కాదండి. బైబిల్ యొక్క వెలుగులో నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశించాలన్నా వారు మారు మనస్సు పొందాలి. అయితే మారు మనస్సు అంటే ఏంటి? ఎవరైతే ఈ లోకంలో పాపపు శాపపు లోకములో జీవిస్తున్నామో, పాపం చేస్తున్నామో, అది పాపమని గ్రహించి పాపము నుంచి వేరై, పాపము నుంచి దూరమై దేవుని వైపు మళ్ళుకోవటమే మారు మనసు. అయితే చాలామంది పాపమును విసర్జిస్తున్నారు, పాపం నుంచి దూరంగా ఉంటున్నారు, కానీ దేవుని దగ్గరికి రావటంలా. పాపమును విసర్జించినంత మాత్రాన మారు మనసు పొందినట్టు కాదు, కానీ పాపమును విసర్జించి దేవుని వైపు తిల్లుకొని ప్రభువును అనుసరిస్తే మాత్రమే మారు మనసు పొందినట్లు. కానీ వాళ్ళు చాలామందికి ఏంటంటే ఈ మారు మనసు ఎక్కడ ఆగిపోతున్నాం? పాపాన్ని అసహించుకునే దగ్గరే ఆగిపోతున్నాం, విగ్రహారాధన అసహించుకునే దగ్గరే ఆగిపోతున్నాం. కానీ దేవుని దగ్గరికి వచ్చే వరకు మనం రావట్లా అని మన మారు మనసు సగం మారు మనసు. కానీ యేసు ప్రభు చెప్తున్న మాట, మీరు మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారైతే తప్ప మీరు పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరు. ఒకడు కొత్తగా జన్మించితే తప్ప వాడు దేవుని రాజ్యంలోనికి వాడు
ప్రవేశించడు. ఇది ప్రభు యొక్క మాట, ప్రభు చెప్పినటువంటి మాట ఇది. చాలామంది మారు మనసు పొందేసాం అనుకుంటున్నాం. మారు మనసు పొందామని చెప్పుకోవడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఇక్కడున్న మీలో చాలామందికి మారు మనసు పొందారా అని అడిగితే మేము పొందేసామని చెప్తారు. కానీ నువ్వు మారు మనసు పొందాను అని చెప్పడానికి నిదర్శనం ఏంటి తెలుసా? నువ్వు దేవుని వాక్యమునకు సంపూర్ణంగా విధేయత చూపించేవాడిగా ఉంటావు. నీ దైనందిన జీవితంలో అపవాది నీతో పోరాటాన్ని కలుగు చేస్తున్న ప్రతి పోరాటాన్ని జయించేవాడిగా ఉంటావు. ప్రతిరోజు నిన్ను పరిశీలన చేసుకొని తప్పును విడిచిపెట్టి సన్మార్గంలో ప్రవేశిస్తావు. పాపం విషయమై సున్నితమైన మనసు గలవాడమై నీతియుక్తమైన జీవించడానికి ఆశ కలిగి జీవించేవాడు మారు మనసు కలిగిన వాడని అర్థం. నేను చెప్పిన ఇన్ని మాటలు ఒక్క మాట అని గుర్తుందో లేదో? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు మర్చిపోయినందుక? ఏం అర్థం కానందుక? నేను మరలా చెప్తున్నా, మారు మనసు పొందాం అని చెప్పుకోవటం కాదు, మారు మనసు పొందాం అనడానికి నిదర్శనం ఏంటి తెలుసా? దేవుని మాటకు దేవుని చిత్తానికి సంపూర్ణమైన విధేయత చూపిస్తూ, అనుదినము అపవాది మనకు కలుగు చేసిన శోధనలను జయిస్తూ, మనము పాపం విషయంలో సున్నితమైన మనసు గల వారుగా తిరస్కరిస్తూ, ప్రతిరోజు మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకొని మేలైదాన్ని చేపట్టుతూ నీతియుక్తమైన జీవితం జీవించే ఆశ కలిగిన వారిగా బ్రతకటమే మారు మనసు కలిగి జీవించటం. ఉందా ఇలాంటి మారు మనసు? ప్రభు అంటున్నాడు, ఇలాంటి మారు మనసు లేకపోతే మీరు పరలోక రాజ్యానికి మీరు ప్రవేశించరు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ విశ్వాసులు చాలామంది ఆచారాల ముసుగులో కొట్టుకుపోతున్నాం, అలవాట్ల ముసుగులో కొట్టుకుపోతున్నాం. ఏదో ఆరాధన జరుగుతూనే క్రమం జరుగుతుంది, గుడికి వెళ్తే చాలు అనుకుంటున్నాం. ప్రభువు కోరుకునేది నీ మనస్సు నిర్మలమైనదిగా, మారు మనసు అనగా నువ్వు క్రొత్తగా జన్మించిన వాడిగా. కొంతమంది చిన్నపిల్లోడండి వాడికి ఏం తెలియదని అంటారు. అంటే మనం ఎలా మారాలో తెలుసా? పాపం విషయంలో చిన్నపిల్లలుగా మనము మారాలి. పసి పిల్లలకి ఏ విధమైన పాపం ఎలా తెలియదో అలాగే పాపమును గురించినటువంటి అసహ్యత, పాపమును గురించిన అజ్ఞానం, అసహ్యత కూడా కాదు, పాపమును గురించిన అజ్ఞానము ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడే, ఆ ఇగ్నోరెన్స్ స్టేట్లోకి వచ్చినప్పుడే వాడు మారు మనసు పొందినట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇదివరకు ఒక వాక్యం చెప్తూ కూడా నేను చెప్పాను, మారు మనస్సు అంటే వాట్ ఈస్ రిపెంటెన్స్? రిపెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్ ఆఫ్ హార్ట్, మైండ్ అండ్ డైరెక్షన్. మారు మనస్సు అంటే మన యొక్క హృదయాన్ని, మన మనస్సును, మన మార్గమును మార్చుకోవటమే మారు మనసు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా పాపం విషయమై నీ మనస్సు ఎలా ఉంది, పాపముల గురించి నీ హృదయం ఎలా ఉంది, పాపముల గురించి నీ నడవడిక ఎలా ఉందో నువ్వు పరిశీలన చేసుకోగలిగితే నువ్వు మారు మనసు పొందినవాడవని ఈ సమయంలో ప్రభు పేరు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మారు మనసు లేకుండా దేవుని రాజ్యములో వారు ప్రవేశింపరు కనుక మారు మనసు కలిగి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనం సిద్ధపరచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, తండ్రి తండ్రి అని నన్ను పిలిచివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్తము చేయువాడే పరలోకములో ప్రవేశించును అనే మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడగలుగుతాం. రెండవదిగా మనం చూసినట్లయితే మనము తండ్రి చిత్తము చేయువాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. Those who do the will of God, they will enter into the kingdom of God. మన ఇష్టం ప్రకారం జీవించే వాళ్ళం కాదు. మానవుని జీవితాన్ని పరిశీలన చేస్తే చాలా ఇష్టాలు ఉంటాయి మనిషికి, తనకి చాలా కోరికలు ఉంటాయి. కానీ మన కోరికల ప్రకారం, మన ఇష్ట ప్రకారం జీవిస్తే వాడు దేవుని రాజ్యానికి వెళ్ళేవాడు కాదు. కానీ వాడు దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఉండటానికి కావలసిన అర్హత పొందిన వాడిగా ఉంటాడు. కానీ మనం అలా కాదు, దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశిస్తున్న వారం కనుక ప్రభు రాజ్యములో పరలోకంలో ప్రవేశించాలి ఎవరు అనుకుంటారో వారు నీ ఆశలు, నీ కోరికలు, నీ ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కోసం ఈ జీవితం కాదు, ఈ జీవనములో, ఈ లోకంలో జీవిస్తున్న నీవు తండ్రి చిత్తాన్ని అనుసరించి తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోగలిగితే, ఎవరు తండ్రి చిత్త ప్రకారం జీవించడానికి, తండ్రి చిత్తము చేయటానికి భూమి మీద నిర్ణయించుకొని అలాగ చేస్తారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా.
మన ఇష్టం ఏంటి, మన చిత్తం ఏంటి, మన ఆలోచనలు ఏంటి? ఎలా ఉంటాయి మన ఆలోచనలు? ఎప్పుడు నన్ను నేను సంతోషపరచుకోవాలి, నన్ను నేను మహిమపరచుకోవాలి, నాకు ఇష్టమైనవి చేయాలి, నాకు ఇష్ట ప్రకారం అన్నీ జరగాలి, అన్నీ నేను అనుకున్నట్లుగా జరగాలనుకోవటం మన చిత్తం. కానీ దేవుని చిత్తం అని తెలుసా? నీ చిత్తానికి అనుగుణంగా ఉండదు. మనము దేవుని చిత్తానికి అనుగుణంగా మారాలి తప్ప దేవుని చిత్తం మనకు అనుకూలంగా మారదు. ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజంలో పెద్ద సమస్య ఏంటంటే మనం చేసిన ప్రతీది దేవుని చిత్తం అనుకుంటున్నాం. కాదండి, దేవుని చిత్తం మనకు అనుకూలంగా మారదు, కానీ మనమే దేవుని చిత్తానికి అనుకూలంగా మారాలి. దేవుని చిత్తమును చేసేవాడే మాత్రమే పరలోక రాజ్యం వెళ్తాడు. నీ ఇష్ట ప్రకారం జీవించేవాడు పరలోక రాజ్యం చేరడు. ఇవాళ చాలామందికి సెల్ఫ్ డిసెప్షన్ అంటే ఎవరో మనల్ని మోసం చేయక్కర్లా, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఎవరో మనల్ని మోసం చేయక్కర్లా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14-17 చదివితే అక్కడ లవదోకియ సంఘాన్ని గురించి మాట్లాడతాడు. వాడు ఏమనుకుంటున్నాడట? నేను ధనవంతుడను, నేను చాలా ఎదిగినటువంటి వాడను, ఉన్నవాడను, చాలా ఉన్నతమైన గుర ఆశలు గలవాడుగా, ఉన్నతమైన కోరికలతో, ఉన్నతమైన పోలికలతో వాడు చెప్పుకుంటున్నాడు. నేను ధన సమృద్ధి గలవాడను, నేను చాలా పేరున్నవాడిని, ప్రఖ్యాతులు ఉన్నవాడిని, నేను గనుణ్ణి, భక్తిపరుణ్ణి, విశ్వాసిని అని తనకు తానే చెప్పుకుంటున్నాడు. అలాంటి వాళ్ళు తండ్రి చిత్తాన్ని చేసేవాళ్ళు కాదండి. తండ్రి చిత్తమును చేయువాడు ఎవడో తెలుసా? వారి జీవితాల్లో నిరంతరము కూడా ప్రభు ఉద్దేశాలు ఏవైతేనో వాటిని నెరవేర్చడానికి మనసు ఉంచేవాడు. తండ్రి చిత్తం చేయాలంటే చాలా కష్టం అండి. యేసు ప్రభు అన్నాడు, ఎంత వేదన పడుతూ ప్రార్థన చేశాడు యేసు ప్రభు. తండ్రి చిత్తం ఎప్పుడు కూడా ఏంటి తెలుసా? నశించిపోతున్న వారి పక్షంగా మనం నిలవబడటం, శ్రమ పడుతున్న వారి పక్షంగా మనం నిలవబడతాం, బద్దలైన సందుల్లో నిలవబడటం, శ్రమలో ఉన్నవారిని ఆదుకోవటం, ఇరుకులు ఇబ్బందులు ఉన్న పరామర్శించటం. యేసు ప్రభు యొక్క చిత్తం మన ఇరుకు మార్గంలో ప్రవేశించడమే, విశాల మార్గంలో ప్రవేశించడం కాదు. లోకం అనేది విశాల మార్గం, చాలా అవకాశాలు, చాలా వనరులు మనకు సమకూరుస్తూ ఉంటుంది పాపంలోనికి. కానీ దేవుని మార్గం ఇరుకైనదిగా కనిపిస్తుంది. ఆ ఇరుకైన మార్గంలోని దేవుడు విశాలతను కలుగు చేసి ఆశీర్వాదం వైపు దేవుడు నడిపిస్తాడు మనల్ని. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములో ప్రవేశించడానికి అర్హత పొందేవాడు ఎవడో తెలుసా? తండ్రి చిత్తమును చేయువాడు, తన చిత్తాన్ని చేసుకునేవాడు కాదు. తండ్రి చిత్తము మనకది కష్టంగా అనిపించవచ్చు, కానీ ఆ తండ్రి చిత్తము చేయువాడే దేవుని రాజ్యంలో వాడు ప్రవేశిస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం విన్న మనందరి జీవితాల్లో తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనము ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యములో చేరుదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యంలో స్వతంత్రించుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు దేవుని రాజ్యంలో చేరతారు? గర్విష్ఠులా? కాదండి. ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు. క్రైస్తవ విశ్వాసములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు నేర్పించిన భక్తి ఏంటి తెలుసా? యేసు ప్రభు చూపించిన జీవన విధానం ఏంటి తెలుసా? తగ్గింపుతో జీవించడం, దేవుని మీద ఆధారపడి జీవించటం. యేసు ప్రభు సిలువలో పలికిన మాటలు కావచ్చు, ఆయన చేసిన ప్రార్థనలు కావచ్చు, ఆయన భూమి మీద నరుడుగా ఈ లోకంలోకి వచ్చాడు కనుక ఒక నరుడుగా దేవునితో ఒక వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉండాలో అలాంటి ప్రార్థనలు యేసు ప్రభు చేశాడు. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఆయన దేవుని కుమారుడు కదా, తండ్రి నన్ను అవమానపరచడు కదా అని వెంటనే అక్కడక్కడ విరిచి 5,000 చేయలా. ఆయన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసినప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం అయ్యాయి. నేను, నా సామర్థ్యం, నా ఘనత అని ఎప్పుడు యేసు ప్రభు ఎక్కడ చూపించలా. యేసును అనుసరించే వారిగా ఉన్న మనకు మాత్రం ఆ మాదిరి రాలా. మనం ఎప్పుడు నేను, నా సామర్థ్యం, నా గొప్ప, నా వల్ల జరిగింది, నేనే సమర్థుణ్ణి అని చాలాసార్లు మనము దీనత్వం కలిగిన వారిగా లేక అహంకార పూరితంగా ఉంటున్నాం. వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. కానీ ఎవరైతే
నేను కాదు ప్రభువా, నాలో ఉన్న నీవే కార్యాలు చేస్తున్నావు. నా ద్వారా కాదు ప్రభువా, నీ ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి. నేను కేవలం నిమిత్త మాత్రులను తండ్రి, నేను ఒక సాధనము నాయన, నీవు వాడుకునే బోరను ప్రభువా. నాలో ఉన్నది నీవు, నీలో నీ కార్యాలు నేను చేయటానికి నాలో ఉన్న నీ శక్తే ప్రభు అని ఎవరు దేవునికి ఘనతను ఆపాదిస్తారో, ఎవరు దేవుని వల్లే సమస్తం జరుగుతుందని నమ్ముతారో, ఎవరు దేవుడి మీద ఆధారపడతారో వాళ్ళు దీనత్వం కలిగినటువంటి వాళ్ళు. ఆమేన్. ప్రధానికి నేనంటే ఏమనుకుంటున్నావు అనుకునేవాళ్ళు దీనులు కాదు. నా ద్వారా జరిగింది అనుకునేవాళ్ళు దీనులు కాదు. అమ్మో నాకే అన్నీ వచ్చు అనుకునే వాళ్ళు దీనులు కాదు. అన్నిటికీ నేనే సమర్థులు అనుకునే వాళ్ళు దీనులు కాదు. ఎవరు దీనిలో తెలుసా? మన జీవితంలో జరిగిన ప్రతిదీ దేవుని కృప ద్వారా జరిగింది. నువ్వు సాధించిన ప్రతిదీ ఆయన దయ ద్వారానే సాధించగలిగాను. నేను చేసిన ప్రతిదీ నాలో ఉన్న యేసు ద్వారా జరిగింది. నా శక్తి ద్వారా, నా బలం ద్వారా కాదు, ఆత్మ ద్వారా ప్రభు కార్యం చేశాడని ఎందరో ప్రభువుకి ఘనత ఇవ్వగలిగి ప్రభువు ద్వారానే కార్యం జరిగిందని దేవుని స్నాలు ఒప్పుకోగలుగుతారో వారే దీనులు అవుతారు. నీకు కలిగిన ఉద్యోగం, నువ్వు చేస్తున్న వ్యాపారం, నీకున్న సంపద, నీకున్న సామర్థ్యం, నీకున్న తలాంతులు, ఇవి ప్రభువు దయ మాత్రమే, కృప ద్వారా పొందుకున్నాం. మనల అర్హతను బట్టి కాదు కనుక నీకు కలిగినది బట్టి నువ్వు అహంకారంతో గర్వించేవాడు గాక, నీకు కలిగిన దాన్ని బట్టి దీన మనస్కుడివై ప్రభు సన్నిధిలో పరిచర్య చేసేవాడిగా ఉండాలి. ఆమేన్. ప్రభు నీకు ఇచ్చిన తలాంతులు పరిచర్యకు ఉపయోగపడేలాగా ఉండాలి. లేకపోతే నాకు ఇచ్చాడు దేవుడు, నా దగ్గరే దాచుకుంటానంటే అహంకారితో ఉన్నటువంటి లక్షణం అది. ఒక చిన్న స్టోరీ చదివాను. ఒక మామిడి చెట్టు చాలా కాయలు కాస్తుందట. ఆ పక్కనే ఒక పెద్ద తాటి చెట్టు ఉందట. ఆ తాటి చెట్టు రోజు ఆ మామిడి చెట్టును చూసి నవ్వుతుందట. ఏంటంటే, నేను చూసి ఎంత నిటారుగా నిలబడ్డాను, ఎంత ఎత్తున్నానో, నా దగ్గరికి ఎవడో రాలేడు, నేను ఫలిస్తున్నా సరే నేను వంగట్లేదు, చాలా నిటారుగా ఉన్నానని. ఒకరోజు ఆ దారిని వెళ్తున్నటువంటి ఒక రైతు లేదా ఒక వ్యక్తి వచ్చి ఆ వంగిపోయిన చెట్లు, కాయలున్న చెట్లన్నీ కోసుకొని తింటూ నవ్వుతూ ఆస్వాదిస్తుంటే ఆ యొక్క పొడుగ్గా నిలబడిన తాటి చెట్టు అక్కడి నుంచి ఒక మాట మామిడి చెట్టుతో మాట్లాడుతుంటా, మొన్నటి వరకు నేను చూసి నవ్వాను కానీ నా దగ్గర కాయలైతే ఉన్నాయి, నా దగ్గర ఫలాలైతే ఉన్నాయి, కానీ నేను ఎవరికి అందుబాటు లేను, నేను ఎవరికి సంతోషం ఇచ్చేవాడిగా లేను. కానీ నీవైతే, నువ్వు వంగిపోయినా నీ ఫలాలు అందరికీ అందుతున్నాయి, అందరూ నిన్ను బట్టి సంతోషిస్తున్నారు కనుక నేను పైన నిలవబడ్డాను, సంతోషించాను, కానీ నేను ఎవరికి ఉపయోగపడలేదని బాధపడలేదు. దీనులైన వారు ఏం చేస్తారు తెలుసా? తమకున్న తలాంతులతో, తమకున్న సామర్థ్యంతో అందరికి అందుబాటులో ఉంటారు. దీనులైన వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. 4వదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం రాయబడిన మాట, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నేను ఇందాక చెప్పా, పరలోకం అంటే దేవుడు నివాసం ఉన్నటువంటి ప్రదేశం, దేవుడు ఉండే చోటు, దేవుని చూడగలిగే స్థితికి వెళ్ళటమే పరలోకం వెళ్ళటం. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినా ఆయన ముఖం చూడాల, ఆయన వెనక వీపు వైపు మాత్రమే చూచాడట. దేవుని చూచి బ్రతకగలిగిన వాడు ఎవడూ కూడా లేడు. ఆ మహిమను, తేజస్సును చూచి నిలవగలిగిన వాడు ఎవడూ లేడు. ఇలా కళ్ళు పైకెత్తి మబ్బుల్లో ఉన్న సూర్యుని చూడటం కూడా మన కళ్ళు సరిపోతాయా? అదే రోహిణి కార్తెలోనో ఈ ఎండాకాలంలోనో ఒకసారి సూర్యుని చూసాం అనుకోండి, మళ్ళీ కళ్ళు తిరగడం, మళ్ళీ కళ్ళు మూసినది మళ్ళీ తిరుగుతుందో తెలియదు మనకి, అంత పవర్ఫుల్గా ఉంటాయి. కానీ వాక్యం చెప్తుంది, 1000 సూర్యుల కాంతి కంటే మించిన తేజోమయుడు మన ప్రభు అయినటువంటి అలాంటి ఆయన చూడగలమా? మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాస్తున్నాడు, దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషుల హృదయమునకు గోచరం రాదని రాయబడింది. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచెనో, ఆయన సిద్ధపరిచినటువంటి వాటిలో శ్రేష్టమైనది అని తెలుసా? పరలోకం. అయితే అది ఎవరికి కలుగుతుందంట? ఆయనను ప్రేమించిన వారందరికీ, దేవుణ్ణి ప్రేమించిన వారందరికీ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట అడిగామనుకోండి, దేవుణ్ణి ప్రేమించేవారు స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పేస్తారు. మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అని మనం ప్రశ్నించుకుంటే అది కష్టమే. మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఒక మాట నేను తరచుగా చెప్తుంటాను, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి తెలుసా? దేవుణ్ణి మాత్రమే ప్రేమించడం. అర్థమైందండి? అన్నిటితో పాటు దేవుణ్ణి ప్రేమించడం కాదు, దేవుణ్ణి మాత్రమే ప్రేమించడం, ఆయన్ని మాత్రమే కోరుకోవటం,
ఆయన మాత్రమే కలిగి ఉండటానికి ఇష్టపడటం, అది దేవుణ్ణి ప్రేమించడం అంటే. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు? దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే పరలోకం వెళ్తారంటే, అసలు దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారంటే, దేవుణ్ణి మాత్రమే ప్రేమించేవారిగా ఉంటారు, దేవుని ఆజ్ఞలకు లోబడేవారిగా ఉంటారు, వారు మొదట రాజ్యమును ఆయన నీతిని వెతికేవారిగా ఉంటారు, వారు నిరంతరము నమ్మకంగా జీవిస్తారు, యేసును కలుసుకోవాలనే ఆశతో వారు జీవిస్తారు, యేసయ్య కొరకైన ఆసక్తి, యేసయ్య కొరకైన ఆకలితో వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళే దేవుణ్ణి ప్రేమించేవారు. మాటలు చెప్పేవాళ్ళు కాదు. యేసయ్యను ప్రేమించే వాళ్ళకి దేవుని గురించిన ఆకలి ఉంటుంది. యేసయ్యను ప్రేమించే వాళ్ళు దేవుని గురించి తృష్ణ ఉంటుంది. దే హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్ ఇన్ దేర్ హార్ట్ వెన్ యు లవ్ ద లార్డ్. దేవుని ప్రేమించిన వారి హృదయంలో దేవుని కొరకైన ఆశ, దేవుని కొరకైనటువంటి ఆరాటం వారి హృదయాల్లో ఉంటుంది. ఈరోజు ఇక్కడున్న మనందరం కూడా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటేనే దేవుడు పరలోక రాజ్యంలోకి ఆయన మనలను తీసుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆరోదిగా చూద్దాం. 4గా మనం చూసినట్లయితే, జయించువారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, లేదా ఓవర్కమర్స్ విల్ ఎంటర్ ఇంటు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. చాలామంది మనం సాధించాల్సింది చాలా ఉంటుంది, చేరుకోవాల్సిన గమ్యాలు చాలా ఉంటాయి. ఆ ప్రక్రియలో చాలా అవాంతరాలు వస్తాయి. మన ప్రయాణానికి అవాంతరాలు లేకుండా ఎప్పుడూ ఉండదండి. మనం చేసే ప్రతి ప్రయత్నానికి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంటుంది. కానీ సమస్యలను, అవాంతరాలను జయించేవాడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఓడిపోయిన వాడికి అందులో ప్రవేశించే అర్హత లేదు. ఎందుకని దేవుడు పిరికితనమని ఆత్మదేవుడు మనకి ఇవ్వలేదు. సిలువలో యేసు ప్రభు మన కొరకు ఆయన సిలువ యాగమై బలై ఆయన మన కొరకు విజయాన్ని ఇచ్చాడు. మన విజయవంతులుగా చేసిన తర్వాత ఇంకా ఎందుకు ఓడిపోతున్నాం? అయ్యా మేము ఎక్కడ ఓడిపోతున్నాం అంటే, ప్రతిరోజు సాతాను పెడుతున్న శోధనలో మనము ఓడిపోతున్నాం. మనం కొన్నిసార్లు భక్తిలో ముందుకెళ్ళలేకపోతున్నాం. ఏదో ఆటంకం, ఎవరో ఆటంకం అని మనము అనుకుంటున్నాం. కానీ ఎవరో ఆటంకమో ఏదో ఆటంకమో కాదండి. మన జీవితాలు ఎవరి ద్వారా ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు మన మధ్య వచ్చినా, ప్రతి ఆటంకాన్ని, అవరోధాలను జయించిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. అందుకే సోమరి చీమలు ఎందుకు జ్ఞానం తెచ్చుకోమన్నాడు. ఎందుకో తెలుసా? ఒకసారి ఒక చీమ మళ్ళాంట్లో అన్నం తినేస్తే, వదిలేస్తే పెద్ద అన్నం కనపడిందంట. బాస్మతి రైస్ అనుకుంటా. ఇంత అన్నం మెతుకు కనపడింది. చీమ ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. ఒకసారి చూస్తే ఆ రైస్ పికిల్ కానీ ఇంకా చిన్నగానే ఉంటుంది. ఆ చిన్న చీమ ఆ రైస్ని తీసుకెళ్ళి తినడం కోసం పట్టుకుంది. కానీ అది పట్టుకోగలుగుతుందా? పట్టుకోలేకపోతుంది. కొద్ది తీసుకెళ్తే కింద పడిపోతుంది, కొద్ది తీసుకెళ్తే కింద పడిపోతుంటే అప్పుడు పైనుంచి ఒక బటర్ఫ్లై చూసిందంట. చూసి ఆ చీమతండి, ఎందుకు నీకు అంత ఆశ? అదేమి ఇంత లా ఉందో, నువ్వేమి ఇంత ఉన్నావు, ఎప్పుడు పట్టుకెళ్తావు, ఎప్పుడు తింటావు, దాన్ని వదిలేయచ్చు కదా అంటే నవ్వి ఊరుకొని దాని ప్రయత్నాన్ని ఆపకుండా కొద్ది కొద్దిగా మొత్తానికి ఓ 10 సార్లు పడినా మొత్తానికి ఎలాగైతే లాస్ట్కి గమ్యం చేరిన తర్వాత అదే బటర్ఫ్లై అందంట, నువ్వు చాలా గట్టిదానివి, తీసుకురాలేవనుకున్నా కానీ మొత్తాన్ని తీసుకొచ్చేసావు, ఎంజాయ్ యువర్ మీల్ అంటే అప్పుడు వచ్చి ఏముందంట, ఐ హ్యావ్ బ్రాట్ దిస్ నాట్ జస్ట్ బికాస్ ఐఎమ్ స్ట్రాంగ్ బట్ ఐ హ్యావ్ నెవర్ గివ్ అప్. నేను అక్కడికి తీసుకొచ్చానంటే నేను బలమైందానని కాదు, నా ప్రయత్నాన్ని మాత్రం ఆపనందుకు చేయగలిగానని చెప్పిందట. ఈరోజు చాలామంది మనం బలమైన వాళ్ళైతే చేసేయచ్చు అని అనుకుంటాం. కాదండి, నీ ప్రయత్నాన్ని ఆపకుండా నువ్వు సాధించాలన్న పట్టుదలతో ఉంటే సాధించలేనిది ఏది కూడా ఉండదు. కొంతమంది ఒకసారి పడిపోగానే ఇంక మనం వల్ల కాదులే, ఒకసారి చేయలేకపోతే ఇక మనం చేయలేందులే అనుకుంటాం. కాదండి, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, బల్బు కనిపెట్టినటువంటి ఆయన ఎన్నిసార్లు విఫలమైతే ఒక్కసారి జయించాడు. మనం వాడుతున్న వాషింగ్ మెషిన్ 22 సార్లు ఫెయిల్ అయ్యాడట, 23వ సక్సెస్ అయ్యాడు. కనుక సక్సెస్ అయిన వాళ్ళందరూ మొదటిసారి సక్సెస్ అవుతారని కాదు. భక్తిలో కూడా అంటే గంటల ప్రార్థన ఒకసారి చేయలేకపోవచ్చు, గంటల వాక్యం ఒకసారి చదవలేకపోవచ్చు, సువార్త చెప్పలేకపోవచ్చు, చెప్తున్న ఆటంకాలు కలగవచ్చు, శ్రమలు రావచ్చు. అయినప్పటికీ కూడా ఆగక కొనసాగితే మన జీవితాల్లో సాధించలేనిది ఏది కూడా ఉండదు. దేవుడికి జయించేవారంటే ఇష్టం, ఆటంకాలు జయించేవాళ్ళంటే ఇష్టం, శోధనలు జయించేవాళ్ళంటే ఇష్టం. అలాంటి వారిని దేవుడు ఆయన రాజ్యములో తీసుకెళ్ళటానికి ఆయన ఇష్టపడేవాడు.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు పొందున్నారు. గత కాలమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో ప్రభువా, నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి, మీ రాకడ కొరకు మేము ఎలా సిద్ధపడాలో, నీ రాకడలో ఎవరు ప్రవేశిస్తారో, నీ రాజ్యంలో ఎవరుంటారో మాతో మాట్లాడిన దేవా, మారు మనసు కలిగి మిమ్మల్ని మాత్రమే ప్రేమిస్తూ, పరిశుద్ధత కలిగి, దీనత్వం కలిగి దేవా జయిస్తూ, ప్రతి ఆటంకాల అవరోధాలను జయిస్తూ దేవా నీ సన్నిధిలో కొనసాగే కృప మాకు దయచేయండి. మా అతిక్రమాలు క్షమించండి. మీ రాజ్యంలో మేము ప్రవేశించకుండా అపవాది పన్నుతున్న ప్రతి పన్నాగాల నుంచి మేము దూరమై నీకు దగ్గరే జీవించే కృప దయచేసి మీరే మహిమ పొందండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని, బలపరిచిన దీవెనలకు పాత్రలుగా మమ్మల్ని చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.